హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఈ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి వేకెన్సీస్ అనేది 5,600+ పోస్టులు అనేది వచ్చినాయి. సో ఆ వేకెన్సీస్ సంబంధించి ఇంకా ఇంక్రీజ్ చేయాలని చెప్పి నిన్న ట్విట్టర్ క్యాంపెయిన్ జరిగింది. చాలామంది క్యాంపెయిన్లో పాల్గొన్నారు, చాలామంది వైరల్ చేశారు దాన్ని, వేకెన్సీస్ ఇంక్రీజ్ చేయాలని చెప్పి. రాహుల్ గాంధీ సార్ కూడా ఈ విధంగా మరింత తక్కువ పోస్టులు ఎందుకు అని చెప్పి తను కూడా మెసేజ్ చేశాడు, ట్విట్టర్లో మెసేజ్ చేసినట్టున్నాడు. సో ఖచ్చితంగా ఇంకోటి ఏమంటే, వాళ్ళకైతే పక్కన పెడితే మెజారిటీ ఏదైతే అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి వాళ్ళకు అసోసియేషన్ ఉంటుంది చూడండి, సంఘాలు. సో వాళ్ళు కూడా రైల్వే డిపార్ట్మెంట్కి ఒక లెటర్ అనేది పెట్టారు. ఎందుకంటే వేకెన్సీస్ అనేది మరి చాలా తక్కువ ఉన్నాయి, వాటిని ఇంక్రీజ్ చేయమని చెప్పి లెటర్ అనేది పెట్టినారు. సో ఖచ్చితంగా ఈ ఎలక్షన్ మూమెంట్లో 100% మీ వేకెన్సీస్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి. సో ఎవరైతే ఈ ఏఎల్పికి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో, సో జీడీ కంటే బాగుంటుంది, ఆర్పిఎఫ్ కంటే కూడా బాగుంటుంది ఏఎల్పి. ప్రశాంతమైన జీవితం. సో ఆర్పిఎఫ్ అన్న జీడీ అన్న ఎక్కడో పోవాలి, ఎక్కడో రావాలి, పెద్ద తతంగం. ఇదనేది ఏఎల్పి అనేది బాగుంటుంది వాటితో పోల్చుకుంటే. సో ఏ జాబ్ను వదలద్దండి. ఈ ఎలక్షను ఎంపీ ఎలక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యేది. సో సడన్గా హిందీ వచ్చేస్తుంది, ఏమనుకోదండి. సో జూన్ 1st వీక్ అనేది మీకు ఆలోపు మీకు ఎలక్షన్స్ అనేది పూర్తిగా, పార్లమెంట్ ఎలక్షన్స్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సో ఆలోపు మీరు జాయినింగ్ అయిపోయి రిపోర్ట్ ఇచ్చేసి మీకు డేట్లు కూడా జీడీ ఆర్పిఎఫ్ అయితే మీరు ట్రైనింగ్కి వెళ్తారు. మామూలుగా అయితే మీరు రిపోర్టింగ్ ఇచ్చి మీరు జాబ్లో మీరు జాయిన్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ మంత్లో మీరు ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ మరియు గ్రూప్ డికి సంబంధించిన వేకెన్సీస్ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ డేట్ నెక్స్ట్ మంత్ మీరు చూడొచ్చు. సో ఈ ఏఎల్పికి సంబంధించి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అనేది మీకు అర్థమయ్యే విధంగా మీకు నేను షార్ట్కట్గా మీకు ఎడిట్ చేశాను. సో దాన్ని మీకు ఇప్పుడు మీకు చూపిస్తాను. దీంట్లో మీరు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అనేది అప్లై చేసుకోవచ్చు. మెజారిటీగా ఏజ్ వచ్చి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్. ఎవరైతే జీడీకి మాకు ఏజ్ రిలాక్సేషన్ లేదు, అది లేదు, ఇది లేదు అన్న వాళ్ళు కూడా దీంట్లో ఎలిజిబుల్ అవుతారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th వాళ్ళే ఉంటే, ఓన్లీ 10th ఉంటే దీనికి ఎలిజిబుల్ లేదు. 10+ ఐటీ 10th పాస్ అయ్యి ఉండాలా, ఐటీఐ చేసి ఉండాలి. ఐటీఐలో ట్రేడ్స్కి సంబంధించి ఎలక్ట్రీషియను, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టరు, హీట్ ఇంజిను, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిషనిస్టు, మెకానిక్ డీజిలు, మెకానిక్ మోటార్ వెహికల్, తర్వాత మిల్ రైట్ మెయింటెనెన్స్ అంట, మెకానిక్ రేడియో అండ్ టీవీ, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, తర్వాత వచ్చి టర్నరు, వైర్ మ్యాన్ అని చెప్పించాడు. ఐటీఐలో మీరు దేని చేసినా సరే మీరు ఎలిజిబుల్. సో వీటిలో దేనికి అప్లై చేసినా మీరు 10th కంప్లీట్ చేసి ఐటీలో ఈ ట్రేడ్కి సంబంధించి ఏదైనా చేసింటే మీరు అనేది దీనికి ఎలిజిబుల్ అనేది ఉంది. సో అప్లై అయితే చేసుకోండి. ఐటీఐ వాళ్ళకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. దీంట్లోనే కాదు, జీడీలో ఇంపార్టెన్స్ ఇస్తారు. నెక్స్ట్ వచ్చి ఇంకా గ్రూప్ డీలో మీకు ఇంపార్టెన్స్ ఉంటుంది, ఎన్టీపీసీలో కూడా మీకు ఇంపార్టెన్స్ ఉంటుంది ఎక్కువగా. ఎందుకంటే వీళ్ళ వర్కర్స్ అంతా వీళ్ళే అనమాట, గ్రౌండ్ లెవెల్ వర్కర్స్ వీళ్ళంతా ఐటీఐ చేసిన వాళ్ళు. సో వాళ్ళే ఇంపార్టెంట్ రైల్వే డిపార్ట్మెంట్కి. మెయిన్ ఆఫీసర్లు కొంతమందిని తీసుకుంటారు, ఈ వర్కర్సే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి వీళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో అలాంటి పనులన్నీ చేయాలంటే ఐటీఐ వాళ్ళే చేయగలరు, మిగతా వాళ్ళు ఎవరు చేయలేరు అనమాట. సో బీటెక్ వాళ్ళు ఇలాంటి వాళ్ళని తీసుకుంటే, బీటెక్ కూడా దీనికి ఎలిజిబుల్ ఉంది, మెజారిటీగా వీళ్ళనే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో దానివల్ల మీకు అనేది ప్లస్ అనేది ఉంటుంది కానీ మైనస్ ఏమి ఉండదు. సో ఇంకోటి వచ్చి డిప్లొమా వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ ఉన్నారు. మీకు దాని గురించి కూడా చెప్తాను. దానికంటే ముందుగా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి వేకెన్సీస్ ఇంక్రీజ్ అవుతుందా లేదా అని అడుగుతున్నారు. సో ఎస్ఎస్సి జీడీ వేకెన్సీస్ అనేది ఖచ్చితంగా మీకు ఇంక్రీజ్ అనేది అవుతుంది. ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయినది. ఇప్పుడు చాలామంది రిటైర్మెంట్ అయితే అవుతున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు. సో రిటైర్డ్ అయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనమాట. సో వాళ్ళు వెళ్ళిపోయి ఒక కూలికి రాలేదు ఇంకా. ఎన్ని వేకెన్సీస్, ఎంతమంది వెళ్తున్నారు, ఎన్ని వేకెన్సీస్ ఇప్పుడు ఖాళీ ఉన్నాయనేది ఇంకా తెలియటం లేదు. సో నాకు తెలిసి ఒక 20-25 డేస్లో దాని మీద ఒక అవగాహన అనేది వస్తుంది. దాని గురించి ఏదైనా నోటీస్ ఖచ్చితంగా ఎస్ఎస్సి వెబ్సైట్లో నోటీస్ రిలీజ్ చేస్తారు. అక్కడ వేకెన్సీ ఖాళీ పడినటువన్నీ ఎంహెచ్ఏ నుంచి ఎస్ఎస్సి వెబ్సైట్ వాళ్ళకి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళ అప్డేట్ అనేది ఎస్ఎస్సి వెబ్సైట్ నుంచి మనకు అప్డేట్ అనేది వెబ్సైట్లో నోటీస్ అనేది రిలీజ్ అవుతుంది. కావాలంటే మీరు చూడండి, నోటీస్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి చెప్తాను నేను. సో వేకెన్సీస్ అనేది ఖచ్చితంగా ఇంక్రీజ్ చేస్తారు. సో ఎందుకంటే ఆల్రెడీ 1,60,000 పోస్టులు ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, ప్రతి నోటిఫికేషన్లోనూ ప్రతిసారి బ్యాక్లాగ్ పడుతున్నాయి. ఎక్కువగా ఈ నక్సల్ డిస్టిక్ వాళ్ళు, బార్డర్ డిస్టిక్ వాళ్ళు, నార్త్ సైడ్లో బార్డర్ డిస్టిక్ వాళ్ళు మన ఆంధ్ర తెలంగాణకు వచ్చి నక్సల్ డిస్టిక్లో నుంచి ఎక్కువ వేకెన్సీస్ అనేది వాళ్ళకి ఎక్కువ పోస్టులు ఇస్తున్నారు. కానీ అది వాళ్ళ మిస్టేక్ కాదు,
వాళ్ళకి ఎప్పటి నుంచో పోస్టులు ఎక్కువ వెళ్ళడం వల్ల సో వాళ్ళు ఉన్న స్ట్రెంత్ అక్కడ ఫైనల్ స్టేజ్కి వచ్చే కొద్దికి ఉన్న స్ట్రెంత్ సరిపోవట్లేదు. ఫైనల్ స్టేజ్కి వచ్చే కొద్దికి అందరూ ఫెయిల్ అయిపోతున్నారు, కొంతమంది ఎగిరిపోతున్నారు వల్ల పోస్టులు అనేది పెండింగ్ పడతా ఆ బ్యాక్లాగ్ పడతా ఎప్పుడు ప్రతిసారి ఆ బ్యాక్లాగులతోనే నడుస్తుంది. సో ఈసారి కూడా అలాగే నడుస్తుంది అనమాట. లాస్ట్ నోటిఫికేషన్ నుంచే కట్ ఆఫ్లు అనేది హెవీగా పెరిగింది. అది అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా లేకుండా పెరిగింది అనమాట. సో అది ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ దీంట్లో వచ్చి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 10th ఏఎల్పికి సంబంధించి 10th మరియు అప్రెంటిస్షిప్కి సంబంధించి చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ 3 years డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చి డిగ్రీ బీటెక్కి సంబంధించి సేమ్ ప్రాసెస్ డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అంటే EEE, ఈసీఈ, మెకానికల్ వీళ్ళందరూ ఎలిజిబుల్. సో ఇది క్వాలిఫికేషన్ సంబంధించి. దీంట్లో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరు ఏదన్నా ఉంటే మీ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఏఎల్పికి అనేది అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, భయం లేకుండా. సో ఈ ఏఎల్పికి సంబంధించి మీకు అప్డేట్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఇందులో మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, మళ్ళీ ఇంకోసారి మీకు చెప్తాను. తర్వాత అప్లై చేసేటప్పుడు తొందరపడవాకండి, తప్పులు పెట్టవద్దండి. నిదానంగా చూసి ఎవడైనా నెట్ షాప్ తెలిసినోడు తిరిగిపోండి. ఆ సగం తెలిసినోడు సగం తెలిసి సగం తెలియనోడు తిరిగిపోయినారంటే తప్పులు పెట్టేసానికి అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జీడీకి సంబంధించి జీడీ అనేది February 20వ తేదీ నుంచి మీకు ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా జరిగే ఛాన్స్ ఉంది. మీకు February 14వ తేదీ మీకు అడ్మిట్ కార్డులు రిలీజ్ అవుతాయి. మ్యాక్సిమం 99% మీకు ఆ రోజు అడ్మిట్ కార్డులు రిలీజ్ అవుతాయి. ఒకవేళ మిస్ అయిందంటే ఒక రోజు ముందు వెనక అటు ఇటు ఉంటుంది. నేను ఖచ్చితంగా మీకు అడ్మిట్ కార్డులు అవ్వకముందే నీకు టైం చెప్తాను, ఆ టైంలోనే మీకు అడ్మిట్ కార్డులు రిలీజ్ అవుతాయి. కావాలంటే మీరు చూడొచ్చు. ఒక అరగంట అటు ఇటు ఏదైనా సర్వర్ ప్రాబ్లం వల్ల లేట్ అవుతుంది, కానీ ఎగ్జాక్ట్గా గన్ షాట్గా మీకు ఆ రోజు నాటికి వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మీకు దానికంటే ముందుగా నేను ఏ టైంలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి కూడా మీకు అప్డేట్ అనేది చెప్తాను. సో నేను చాలాసార్లు మళ్ళీ అదే చెప్తాను, అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, ముందు నోటిఫికేషన్తో పోల్చుకోవద్దండి. ఈ నోటిఫికేషన్ కాంపిటీషన్ తక్కువైనా సరే ఎగ్జామ్ టఫ్గా ఉంటుంది, కట్ ఆఫ్లు ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని మనసులో పెట్టుకొని గట్టిగా చదవండి. ఈ కొద్ది రోజుల్లో ఎవరైతే చదువుతారో వాళ్ళకి జాబులు వస్తాయి. సో ఈ ఎలక్షన్ టైంలో వచ్చే నోటిఫికేషన్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ కనపడవు, సో రావు కూడా. సో మీకోసం నేను ఏదో బ్యాడ్ చేయాలనో లేకపోతే ఇబ్బంది పెట్టాలనే ఆలోచన అయితే నాకు లేదు. సో మీకోసం ఓపెన్గా చెప్తాను, అర్థం చేసుకుంటారని చెప్పి. సో ఈ మూమెంట్లో మీరు జాబులు కొడితేనే సక్సెస్ అవుతారు. ఈ మూమెంట్ మిస్ అయిపోయిందంటే మళ్ళీ ఉన్న వ్యాకెన్సీస్ సరిగా రావు. సో దాన్ని మనసులో పెట్టుకొని భయంతో ఫోన్లకి అన్నిటికీ దూరంగా ఉండి కష్టపడితే మాత్రం ఖచ్చితంగా మీకు ఏదో ఉద్యోగం అనేది ఖచ్చితంగా తగులుతుంది. 10 రాళ్ళు విసిరితే ఏదో ఒక రాయి 100% తగులుతుంది. ఆ రాయిలు విసరాలంటే నీ దగ్గర స్ట్రెంత్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్ట్రెంత్ కావాలంటే మీకు ఆ సబ్జెక్ట్ అనేది గ్రిప్ ఉండాలి. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు వీటి మీద ఎక్కువ గ్రిప్ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఏదో జాబ్లో మీరు ఇరుక్కుంటారు. సో దాన్ని మనసులో పెట్టుకొని బాగా చదవండి. రెయ్యింబుగులు నిద్ర మేలుకొని చదవండి. చదివితే ఏదో ఒక జాబ్ వస్తుంది. ఇదే ఫైనల్ స్టేజ్, ఇంకా నాకు లైఫ్ లేదు, ఇది పోతే నాకు ఇంకా జీవితమే లేదనే మైండ్ సెట్తో చదివితే అవుతుంది. ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి అనుకుంటా ఉంటారంటే ఆ ఇంకోటి అనుకుంటా ఉంటే అవి వస్తూ ఉంటాయి పోతా ఉంటే మీరు మాత్రం అక్కడే ఉంటారు. సో ఇదే అవకాశం, ఈ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకోండి. సో మీరు నెక్స్ట్ మంత్లో అన్ని వ్యాకెంట్ నోటిఫికేషన్లు అన్ని ఫటాఫట ఎంఈఎస్ కూడా ఉంది, ఆర్మీ ఎంఈఎస్ ఆ నోటిఫికేషన్ ఉంది. నెక్స్ట్ ఐఆర్బీ జీడీకి సంబంధించి ఉంది. ఐఆర్బీ జీడీ ఇంకా ఏమో వాళ్ళు ఒడిశా గవర్నమెంట్ మరి ఏమో వాళ్ళ నిర్ణయం అది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు, మీరు నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పి. సో వాళ్ళైతే ఇంకా ఏం చేయలేదు, వాళ్ళు ఎందుకు చేయట్లేదో మనకు తెలియదు. ఒడిశా గవర్నమెంట్ గురించి మనకేం తెలియదు. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్తాను ఖచ్చితంగా నేను. సో వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళు చేస్తే మనం కూడా ఎలిజిబుల్. మన తెలుగు వాళ్ళు, ఆంధ్ర తెలంగాణ ఎవరైనా అప్లై చేయొచ్చు. తమిళ వాళ్ళు కూడా చేయొచ్చు, కేరళ వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు దానికి, ఆల్ ఇండియా. సో దాని కూడా ఎలిజిబుల్ ఉంది. ఐఆర్బీ జీడీ ఉంది, ఎంఈఎస్ ఉంది, ఆర్పిఎఫ్ ఉంది, గ్రూప్ డి ఉంది, ఎన్టీపీసీ ఉంది, జీడీ నోటిఫికేషన్ ఉంది. ఇది కాకుండా మళ్ళీ ఇంకో జీడీ నోటిఫికేషన్ ఉంది. ఇన్ని అవకాశాల్లో సిఆర్పిఎఫ్ జీడీ కూడా ఉంది. సిఆర్పిఎఫ్ జీడీ గురించి నేను చెప్తాను. సో అది మనసులో పెట్టుకొని అందరూ బాగా చదవండి.